హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 460 పాయింట్స్ ర్యాలీ అయ్యి 61,766 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 138 పాయింట్స్ ర్యాలీ అయ్యి 18,477 దగ్గర క్లోజ్ అయింది. ఇవి రీసెంట్ డేస్లో మార్కెట్ ఇలా పెరుగుతుండేసరికి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్కెట్ ఎందుకని ఇంతలా ర్యాలీ అవుతుంది? ఇది మేజర్ కాదు, ఇంతలా ర్యాలీ అవుతుంది కదా, ఈ పాయింట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, పడితే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తుంది. సో దీని గురించి కూడా ఇవాళ మాట్లాడుకుందాం. బట్ దీనికి ముందు మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే, మన మార్కెట్ ఓపెనింగ్కి ముందే గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందన్న ఒక ఇండికేషన్ ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 80 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్లో ఉంది. ఓపెనింగ్ కూడా 18,400 దగ్గర అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ 18,430 అబోవ్ పాజిటివ్ గాను, 18,360 బిలో సస్టైన్ అవుతుంటే నెగిటివ్ గాను చూస్తున్నానని చెప్పాను. అండ్ ఓపెనింగ్ ఆ 430 లెవెల్ అబోనే అయింది. అండ్ ఫాలో అవుతున్నప్పుడు కూడా తీసుకున్న సపోర్ట్ 18,445. సో రీసెంట్ డేస్లో ఎందుకని మార్కెట్ ఇలా ర్యాలీ అవుతుందని అంటున్నారు. మార్కెట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ మీదే ర్యాలీ అవుతుంటుంది. లైక్ ఇక్కడ నుంచి 1 or 2 months తర్వాత మనకు వచ్చే అన్ని పాజిటివ్ ఈవెంట్స్ని ముందుగానే ఎస్టిమేట్ చేసే ర్యాలీ అవుతుంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఈవెంట్స్ అన్ని మనకు అర్థం అవుతాయో, ఎస్ ఇక్కడ నుంచి మొత్తం బాగుంది అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పటి నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ ఆ కరెక్షన్ మోడ్లోకి వెళ్తుంది. మీన్స్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందుంటుంది. అప్డేట్ వచ్చిన తర్వాత కాదు, అప్డేట్ రాకముందే ఎలాంటి అప్డేట్ వస్తుందని ఎస్టిమేట్ చేసే మార్కెట్ ర్యాలీ అవుతుంటుంది. రీసెంట్ డేస్లో మీరు గమనిస్తూ ఉంటే మనకి మంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ కనిపిస్తున్నాయి. స్పెషల్లీ బ్యాంక్స్ దగ్గర నుంచి మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇతర సెక్టార్స్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా గమనించారా, సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇది వింటున్నాను, రీటైల్ ఫోర్స్ అని. ఈ వైరస్కి ముందు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వీళ్ళ ప్రభావమే మార్కెట్ మీద ఎక్కువగా ఉంది. కానీ ఈ వైరస్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ కూడా మార్కెట్లో యాక్టివిటీని తీసుకుంటూ ఉండడం కారణంగా ఈవెన్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు సెల్ సైడ్ ఉంటున్నా సరే రీటైలర్స్ ఒక యాక్టివిటీ హెవీగా ఉంది కాబట్టి మార్కెట్ ఇలా డ్రైవ్ అవుతుందన్న థీసిస్ కూడా మార్కెట్లో ఉంది. మీన్స్ ఎఫ్ఐఎస్ కాదు, డిఐఎస్ కాదు, రీటైల్ ఫోర్స్ కూడా మార్కెట్ని మూవ్ చేస్తుందన్న ఒక థీసిస్ కూడా ప్రెసెంట్ మార్కెట్లో నడుస్తుంది. పర్టికులర్లీ మన మార్కెట్సే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా అదే ట్రెండ్లో ఉన్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్తో పోలిస్తే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో ఇలా పెరిగిపోవడం ఈవెన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా కంఫర్ట్ని అయితే ఇవ్వదు. బికాస్ ఇంతలా పెరిగిపోతుందంటే మనం ముందుగానే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం కదా. సో ఇంకా ఆ సేవింగ్స్ని కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు పెడదామా లేదా, ఇప్పుడు పెడితే మళ్ళీ పడుతుందా, ఈ క్వశ్చన్ మార్క్స్లో ఉంటుంది. అండ్ ఎవరైతే 14,000 or 15,000 దగ్గర సెల్ చేసి మంచి కరెక్షన్ వచ్చాక ఎంటర్ అవుదాం అనుకొని వెయిట్ చేస్తున్నారు, ఇక అసలు మన లెవెల్స్ వస్తాయా రావా, లేకపోతే ఇక్కడైనా ఎంటర్ అవుదామా, మళ్ళీ ఇంకా వెళ్ళిపోతుందా? బికాస్ 22,000 25,000 నిఫ్టీ టార్గెట్స్ అని సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ఉన్నప్పుడే డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న స్టాక్స్ని సెల్ చేయడం కానీ, అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఈ రెండు కూడా గుడ్ యాక్టివిటీ అయితే కాదు. మీరు లాస్ట్ 5 years కానీ ఈవెన్ ఇప్పటి వరకు మార్కెట్స్ మూవ్ అయిన విధానాన్ని గమనించారంటే, ఒక బుల్ మార్కెట్ ఒక పాయింట్ తర్వాత డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ కరెక్షన్కి అయితే వెళ్తుంది. అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ ర్యాలీ అయ్యి ప్రీవియస్గా ఉన్న హై ఏదైతే ఉంటుందో ఆ హై కంటే సార్ ఇంకా హైయర్ సైడ్ మూవ్ అవుతూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో, మార్కెట్లో లాసెస్లో ఉన్నా సరే ఎస్ మార్కెట్ రికవర్ అవుతుంది, నేను పెట్టిన మంచి కంపెనీస్ అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ప్రతిసారి కూడా రివార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. సో టైం బాగుంటే లో ఆర్ నియర్ టు లో పొజిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ పీక్లో ఉన్నప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ లో పాయింట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి అనుకుందాం ఇంకొంత ర్యాలీ అయ్యేసరికి ఎస్ మనకు ఒక 40% రిటర్న్ వచ్చింది, ఇంకెంతకు మించి వద్దులే అనుకొని అక్కడ ఒకవేళ తను ఎగ్జిట్ అయితే, ఆ హై పాయింట్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఒక పాయింట్కి చాలా ఎక్కువ లాసెస్ని చూసినా ఓవర్ ద పీరియడ్ తను హోల్డ్ చేస్తుంటే తనకు వచ్చే రిటర్న్ హ్యూజ్ డిఫరెన్స్తో ఉంటుంది. సో పర్సనలీ నేను షార్ట్ టర్మ్కి అయితే ఆ లాంగ్ టర్మ్కి అయితే ఇలాంటి ఫేజ్లో ఎలా యాక్ట్ అవుతానో చెప్తాను. ఈ పాయింట్లో నేను ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మీద ఒక స్టాప్ లాస్ అనేది డెఫినెట్లీ మెయింటైన్ చేస్తాను. 5% or 10% బేస్డ్ అపాన్ రిస్క్ ఒకటి మెయింటైన్ చేసి, మార్కెట్ ర్యాలీ అవుతుంటే ఫర్దర్గా ఆ స్టాప్ లాస్ని అబోవ్ రివైజ్ చేసుకుంటూ ఉంటాను. లేదు ఫాలో అవుతుంటే అది ట్రిగ్గర్ అవ్వగానే ఇక నేను ఎగ్జిట్ అవుతాను. ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాప్ లాస్ మెకానిజం కాదు, ఉన్న క్యాపిటల్లో 10 to 15% దగ్గరగా ఇనిషియల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు అన్నప్పుడైనా, ఆర్ ఈలోపు ఎప్పుడైనా ఒక మంచి కరెక్షన్ 10 to 15% కరెక్షన్ ఎప్పుడైనా వస్తుంటే అగైన్ అప్పుడైనా సరే ఫర్దర్గా ఉన్న పోర్షన్స్ని 4 to 5 పార్ట్స్గా డివైడ్ చేసి గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతేకాని ఇక్కడ కూర్చొని మనం టైం చేస్తే ఇప్పుడు 18,500 దగ్గర ఉంది, 16,000కి రానిలే లేకపోతే 15,000కి రానిలే అని మనం వెయిట్ చేస్తుంటే, ఇఫ్ అలా జరగకపోతే అసలు ఫైనలీ మన ఎంట్రీ అనేది మార్కెట్లో ఉండదు. కాబట్టి మన ఎనర్జీని మార్కెట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందనే దాని మీద కాకుండా ఏ కంపెనీకి ఇంకా ఫర్దర్గా గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది దాని మీద పెట్టినట్లయితే ఇన్ లాంగ్ టర్మ్ ఆ కంపెనీ రిజల్ట్సే మనల్ని రివార్డ్ చేస్తాయి. అండ్ ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా షార్ట్ టర్మ్ వ్యూ రీసెంట్ డేస్లో మనం లెవెల్ని చేంజ్ చేసాం. 17,400 జోన్ నుంచి 17,750 లెవెల్కి వచ్చాం. అండ్ అగైన్ ఈ రీసెంట్ డేస్లో మార్కెట్ ఇంకా ఎక్కువగా ర్యాలీ అవుతుంది.
18,500 లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుంటే ఫర్దర్గా ఈ లెవెల్ని కూడా చేంజ్ చేద్దాం. బట్ అప్పటి వరకు 17,750 లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతున్నంత వరకు కూడా షార్ట్ టర్మ్ వ్యూ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నాల్కో కానీ, వేదాంత కానీ, ఈవెన్ హిందాల్కో కానీ 3 కంపెనీస్ని రిలేట్ చేస్తూ మనకు ఒక అప్డేట్ వచ్చింది. అండ్ స్పెషల్లీ నాల్కో అండ్ వేదాంత ఎందుకు ఇంతలా ర్యాలీ అయ్యాయి అనే అప్డేట్ని కూడా మాట్లాడుకుందాం. బట్ ఇవి మనకు అర్థం కావాలంటే వీటన్నిటికంటే ముందు రిజల్ట్స్ని పోస్ట్ చేసిన ఆల్కోవా కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఇది వరల్డ్ 8th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం. సో చెప్పండి, గ్లోబల్గా ఉన్న ఒక మేజర్ కంపెనీ, అల్యూమినియంని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసి ఇదేమైంది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా బాగుండబోతున్నాయని అప్డేట్ చేస్తే ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ పెరగడమే కాదు, ఈ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్, గ్లోబల్గా ఉన్న కంపెనీస్లో కూడా మూవ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అల్యూమినియం రిలేటెడ్గా గ్లోబల్గా ఉన్న మేజర్ ప్లేయర్ ఆల్కోవాలు మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా బాగుంటాయని అప్డేట్ చేసేసరికి ఈ అల్యూమినియం రిలేటెడ్గా ఉన్న కంపెనీస్లో ఇవాళ మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. దీనికి అడిషన్గా నాల్కో స్టాక్ అనేది FNO నుంచి బయటకు వచ్చింది. అండ్ వేదాంత రిలేటెడ్గా క్రెడిట్ సూస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఫర్దర్గా వీళ్ళ రిలేటెడ్గా ఉన్న అల్యూమినియం కానీ, జింక్ కానీ, అలాగే బ్రెంట్ క్రూడ్, ఈ 3 సెగ్మెంట్స్లో కూడా మంచి గ్రోత్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. కాబట్టి ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ని ప్రీవియస్గా ఉన్న 285 రూపీస్ నుంచి 420 రూపీస్కి అప్గ్రేడ్ చేస్తూ అవుట్ పర్ఫార్మ్ అనే రేటింగ్ ఇవ్వడంతో క్రెడిట్ సూస్ వాళ్ళు చేసిన పాజిటివ్ కామెంట్స్ కూడా వేదాంతాన్ని వాళ్ళ హైయర్ సైడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆల్కోవాల్ పోస్ట్ చేసిన నెంబర్స్ కూడా ఈ 3 కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్ ఈవెంట్స్గా మారాయి. అండ్ వీటితో పాటు స్టీల్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా మనకి గ్లోబల్గా ఒక అప్డేట్ అయితే ఉంది. మనకి తెలుసు మెటల్స్ రిలేటెడ్గా చైనా వాళ్ళ ప్లే ఎలా ఉంటుందని. అండ్ మెటల్స్ గురించి మాట్లాడిన నేను ప్రతిసారి కూడా చైనాని మెన్షన్ చేస్తూనే ఉంటాను. చైనీస్ అవుట్పుట్ డేటా వచ్చింది, ఇండస్ట్రియల్ అవుట్పుట్ కాదు, ఈ మెటల్ అవుట్పుట్ డేటా. ఇది మీన్స్ చైనా వాళ్ళు ఎంత మెటల్ని ప్రొడక్షన్ చేస్తున్నారని. దాని రిలేటెడ్గా సెప్టెంబర్ స్టీల్ ప్రొడక్షన్ డేటాని గమనిస్తే మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 11%, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 20% దగ్గరగా స్టీల్ అవుట్పుట్ డ్రాప్ అయింది. సో చైనా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్న దానికంటే ప్రీవియస్ మంత్స్ ఆర్ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ డేటాని ఇప్పుడు వస్తున్న డేటా వీక్గా ఉంది. మీన్స్ చైనాలో ప్రొడక్షన్ తగ్గుతుందన్న ఒక ఇండికేషన్ మనకు అది ఇస్తుంది. చైనాలో మెటల్ ప్రొడక్షన్ తగ్గుతుందంటే గ్లోబల్గా డిమాండ్ అలానే ఉన్నా ఆ స్టీల్ ప్రైజెస్ పెరగడానికి అండ్ ఈ స్టీల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఇతర కంపెనీస్కి కూడా ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి స్టీల్ కంపెనీస్ రిలేటెడ్గా కూడా ఇవాళ మనకు కొంత పాజిటివ్ మూవ్ కనిపించింది. సో ఇది కొత్తగా వచ్చిన అప్డేటింగ్ కాదు, ఇది ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకుందే. చైనా వాళ్ళకున్న పొల్యూషన్ ఇష్యూస్ అండ్ దాని కారణంగా వాళ్ళు తగ్గించబోయే మెటల్ ప్రొడక్షన్ అది గ్లోబల్గా ఉన్న ఇతర మెటల్ కంపెనీస్కి అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుందని. నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ పోస్ట్ చేసిన స్టాక్స్ ఇన్ యాక్షన్లో ఉన్న ఫస్ట్ నెగిటివ్ అప్డేట్స్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్. ప్రీవియస్గా మనకి కార్లైల్ డీల్ వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత 403 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్లో మనకి 100% అబోవ్ దగ్గరగా ర్యాలీ అయింది. ఇలా ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్ కార్లైల్ వాళ్ళు 403 రూపీస్ పర్ షేర్లో 3,185 crore దగ్గరగా PNB హౌసింగ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని ఇదొక పాయింట్ అయితే. HDFC బ్యాంక్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన ఆదిత్య పూరి గారు PNB హౌసింగ్ ఫైనాన్స్ బోర్డులో జాయిన్ అవబోతున్నారని వస్తున్న అప్డేట్స్తోనే స్టాక్ ఇలా ర్యాలీ అయింది. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆ కార్లైల్ డీల్ ఏదైతే PNB హౌసింగ్ ఫైనాన్స్ అండ్ కార్లైల్ వీళ్ళిద్దరూ కూడా కంబైన్ ఒక డీల్ని కుదుర్చుకున్నారు ప్రీవియస్గా, ఆ డీల్ని కాల్ ఆఫ్ చేశారని చెప్తున్నారు. మీన్స్ ఏ రీజన్తో అయితే స్టాక్ ఇంతలా ర్యాలీ అయిందో అలాంటి ఇంపార్టెంట్ ఆ డీల్ని కాల్ ఆఫ్ చేశారని అఫీషియల్గా అప్డేట్ అయితే అయింది. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. HCL టెక్నాలజీ నెంబర్స్ రిలేటెడ్గా కంపారిజన్ ఇమేజ్ మనకు ఒకటి ఉంది 12 అరౌండ్. సో ఇక్కడ రెవెన్యూ గ్రోత్ని కంపేర్ చేస్తున్న HCL టెక్నాలజీస్ వాళ్ళది వీక్ రెవెన్యూ గ్రోత్, 2.6% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రోత్ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ 4 ఉంది, 4% దగ్గరగా రెవెన్యూ గ్రోత్ ఉంది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అని. బట్ అలా కనిపించలేదు. ఈవెన్ మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ఆర్ లాస్ట్ క్వార్టర్ కంటే కూడా మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ప్రొడక్ట్ అండ్ ప్లాట్ఫామ్స్లో 8% దగ్గరగా ఒక క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో బిజినెస్ డ్రాప్ అయింది. సో వీళ్ళ ఇంపార్టెంట్ బిజినెస్ సెగ్మెంట్లో 8% డ్రాప్ కనిపించడంతోనే వీళ్ళ రెవెన్యూస్ అలాగే మార్జిన్స్లో డ్రాప్ అయితే ఉంది. కానీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నది వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ని అండ్ మార్జిన్ గైడెన్స్ని అయితే వీళ్ళు తగ్గించలేదు. వచ్చిన నెంబర్స్ బిలో ఎస్టిమేట్సే ఉన్నాయి. బట్ మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ నెంబర్స్ వీక్గా ఉండడంతో స్టాక్ 2% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ వివిమెడ్ ల్యాబ్స్లో ఉన్న టాప్ మేనేజ్మెంట్ CEO అండ్ CFO కంపెనీకి రిజైన్ చేశారని, ఇది October 15th నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుందని ఎక్స్చేంజెస్కి కంపెనీ అయితే అప్డేట్ చేసింది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గా ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి యారిలైట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీని విధించమనేలా గవర్నమెంట్ అయితే అడిగారు. ఈ యారిలైట్స్ అనేటివి ఎల్లో పిగ్మెంట్స్ని తయారు చేసే దాంట్లో యూజ్ చేస్తుంటారు. లైక్ అగ్రో కెమికల్స్ కానీ, పేపర్, ప్లాస్టిక్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఈ యారిలైట్స్ని యూజ్ చేస్తుంటారు. ఇందులో లక్ష్మీ ఆర్గానిక్స్కి 55% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. అండ్ దాని రిలేటెడ్గా ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న యార్లైట్స్ మీద 5 years వరకు యాంటీ డంపింగ్ డ్యూటీని అయితే విధించింది.
సో ఇది లక్ష్మీ ఆర్గానిక్స్కి పాజిటివ్. ఇంకే ఇతర ప్లేయర్ కూడా ఈ సెగ్మెంట్లో బిజినెస్ని చేయట్లేదు. కానీ జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళు ప్రీవియస్ క్వార్టర్లీ రిజల్ట్స్లో వాళ్ళు అప్డేట్ చేసింది 250 crore దగ్గరగా డైకిటిన్ డెరివేటివ్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటున్నారు. సో 250 crore దగ్గరగా క్యాపెక్స్ చేస్తారు కాబట్టి ఆ సెగ్మెంట్లో. అండ్ ఈ కెమికల్స్ డైకిటిన్ డెరివేటివ్సే కాబట్టి జూబిలెంట్ ఇంగ్రీవియా కూడా దీని ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ పంచీల్ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బోనస్ అయితే అప్రూవ్ చేశారు. 1:1 ఉంటుంది అంటున్నారు. బోనస్ మీన్స్ ఒక్క షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి అనదర్ ఇంకొక ఫ్రీ షేర్ డీమ్యాట్ లో వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా బోనస్ అప్డేట్ చేసిన తర్వాత స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. నైకా అలాగే ఆదాని విల్మర్ కి సెబీ వాళ్ళ అప్రూవల్ అయితే దొరికింది. ఈ 2 IPOs రిలేటెడ్ గా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది. స్పెషల్లీ నైకా రిలేటెడ్ గా అయితే స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ఆదాని విల్మర్, ఈ కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అయితే ఇది 7th ఆదాని గ్రూప్ కంపెనీ అవుతుంది. అండ్ ఈ ఆదాని విల్మర్ కంప్లీట్ గా ఆదాని వాళ్ళదే కాదు. ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 50% వాటా ఉంటుంటే విల్మర్ ఇంటర్నేషనల్ వాళ్ళకి 50% దగ్గరగా ఈ కంపెనీలో వాటా ఉంది. ఇది ప్రీవియస్ గానే రావాల్సిన IPO కానీ సెబీ వాళ్ళు హోల్డ్ లో ఉంచారు. ఇప్పుడు ఈ IPO రిలేటెడ్ గా సెబీ వాళ్ళు అప్రూవల్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. IPO లిస్ట్ అయిన పాయింట్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఈ కంపెనీలో కనిపిస్తుంది. అండ్ ఈ స్టాక్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి ఇవాల్టి నుంచి ఈ స్టాక్ T2T సెగ్మెంట్ నుంచి లైక్ 5% లిమిట్ కనిపిస్తూ ఉంటుంది రీసెంట్ డేస్ లో. కానీ ఇప్పుడు 20% దగ్గరగా సర్క్యూట్ లిమిట్ ఉంటుంది. బికాస్ ఇది T గ్రూప్ నుంచి B గ్రూప్ కి షిఫ్ట్ అయింది. సో స్టాక్ లిస్ట్ అయింది October 1st. అప్పటి నుంచి కూడా T గ్రూప్లోనే ఉంది. కానీ ఇప్పుడు B గ్రూప్కి షిఫ్ట్ అవ్వడంతో ఇక నుంచి 5 కాదు 20% దగ్గరగా సర్క్యూట్ లిమిట్ ఉంటుంది. దీంతో పాటు వీళ్ళు చేస్తున్న అప్డేట్ వీళ్ళు ఒక అసోసియేట్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారంటున్నారు. మీన్స్ ఒక కొత్త కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి క్రాస్ని డిఫెన్స్ టెక్నాలజీస్ వాళ్ళతో వీళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని తయారు చేసే వాళ్ళలో ప్రామినెంట్ ప్లేయర్. వీళ్ళతో టైఅప్ అయి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కి, నేవల్ వెజల్స్ కి మెయింటెనెన్స్, సర్వీసింగ్ అండ్ రిపేర్స్ చేస్తారని చెప్తున్నారు. ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అలాగే నేవల్ వెజల్స్ రిలేటెడ్ గా మెయింటెనెన్స్, సర్వీసింగ్ అండ్ రిపేర్స్ లో కూడా పరాస్ డిఫెన్స్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. దీని రిలేటెడ్ గా ఒక అసోసియేట్ కంపెనీని ఫామ్ చేస్తున్నారు అనేసరికి ఇవాళ స్టాక్ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ కి మూవ్ అయింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన అన్ని కంపెనీస్ లో కల్లా ఎక్కువ డివిడెండ్ ఇస్తున్నా మీన్స్ హై డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు 12/19 కి మన టెలిగ్రామ్ లో అయితే ఉంటుంది. సో అందులో గమనిస్తే BPCL, IOCL, కోల్ ఇండియా, REC ఇలా లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్ని కూడా మీకు ఒక లిస్ట్లో అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ డివిడెండ్స్ ఇస్తున్న కంపెనీస్ ఏంటి, వాటి రిలేటెడ్గా ఫండమెంటల్స్ ఏంటి అని చెక్ చేయాలనుకుంటే, ఆ స్టాక్స్ లిస్ట్ని ఒకసారి చెక్ చేయాలనుకుంటే ఈ లిస్ట్ మీకు టెలిగ్రామ్లో 12:20 అరౌండ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 9% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్లో కూడా చాలా స్ట్రాంగ్గా స్టాక్ ప్రైస్లో అయితే మూవ్ కనిపిస్తుంది. రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద డేస్ అన్ని కూడా స్టాక్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ర్యాలీ అవుతూనే ఉంది. దీని రిలేటెడ్గా ఏ అప్డేట్ ఉందనేది మీరు గూగుల్లో సర్చ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సర్వీసెస్ ని త్వరలో రీస్టోర్ చేయబోతున్నారని ఎలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. అక్టోబర్ లాస్ట్ వీక్ లో PAC వాళ్ళు ప్యాసింజర్ అమ్యూనిటీస్ కమిటీ వాళ్ళు మీటింగ్ ని కండక్ట్ చేసి ఈ ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారంటున్నారు. అది మోస్ట్లీ October 22 or 23 అప్డేట్ వస్తుందంటున్నారు. అగైన్ ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సర్వీసెస్ రెజ్యూమ్ అవుతాయని ఒక పాజిటివ్ హోప్స్. ఇది ఇప్పుడు కాదు, ఇవాళ వచ్చింది కాదు. October 14th ఈ అప్డేట్ మనకి మార్కెట్లో ఉంది. సో రీసెంట్ డేస్లో స్మాల్ అప్డేట్స్ అయితే మార్కెట్లో ఫ్లో అవుతున్నాయి IRCTC రిలేటెడ్గా. బట్ ఆ ఫ్యాక్టర్సే కాదు, ఇంటర్నల్గా ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ కూడా ఎస్ ఇక్కడ నుంచి IRCTC మోనోపోలీ బిజినెస్తో స్ట్రాంగ్గా గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా ఇలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ మీకు గుడ్ నెంబర్స్ అని HDFC బ్యాంక్, DMart, సైంట్ అండ్ మహీంద్రా CIE, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ సంగం ఇండియా నేమ్స్ ని మెన్షన్ చేశాను. అండ్ దీనికి ముందే DMart అండ్ HDFC బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు సాటర్డేనే వీళ్ళిద్దరూ కూడా మంచి నెంబర్స్నే పోస్ట్ చేశారు. బట్ DMart రీసెంట్ డేస్లో మ్యాసివ్ ర్యాలీకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వచ్చిన గ్రోత్, రిజల్ట్స్లో వస్తున్న గ్రోత్ స్టాక్ ప్రైస్ ర్యాలీని జస్టిఫై చేస్తుందనే క్వశ్చన్ మార్క్ ప్లేస్ చేయడం జరిగింది. బికాస్ DMart లాస్ట్ 3 monthsలో 60% దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేసేసరికి స్టార్టింగ్ ఓపెనింగ్ హైయర్ సైడ్ అయింది. కానీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్తో స్టాక్ నియర్లీ 14% దగ్గరగా కరెక్ట్ అయింది. బికాస్ ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే స్టాక్ ప్రైస్లో ఇలా వన్ సైడ్ ర్యాలీ కనిపిస్తూ ఉంటే ఈవెన్ వీళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేసిన స్టాక్ ప్రైస్లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. బట్ నెంబర్స్ బాగున్నాయి కానీ స్టాక్ ప్రైస్ అంతకంటే ఎక్కువగా ర్యాలీ అయింది రీసెంట్ డేస్లో. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 18,430 దగ్గర, రెసిస్టెన్స్ 18,550 దగ్గర గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 39,220 అండ్ రెసిస్టెన్స్ 39,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఆప్షన్ చైన్లో కొంత అన్సర్టనిటీ అయితే కనిపిస్తుంది. 18,500 మార్క్ అబోవ్ వచ్చి క్లోజ్ అయితే ఫర్దర్గా మనకు ఒక డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. 18,500 అబోవ్ మార్క్ క్లోజ్ అయిన తర్వాత ఒక మేజర్ లెవెల్ దగ్గర యాక్టివిటీ ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ప్రెసెంట్ అయితే 100 or 200 పాయింట్స్ జోన్లో ప్రతి లెవెల్ దగ్గర కూడా స్ట్రాంగ్ ఓఐ డేట్ అయితే బిల్డ్ అవుతుంది. లైక్ గమనిస్తే 18,600 దగ్గర, 18,700 అండ్ అగైన్ 18,900 ఈ లెవెల్స్లో అయితే మనకు ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. సో డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే 18,200 ఇంపార్టెంట్ సపోర్ట్ అని పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు.
బట్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఎవ్రీ 100 or 200 పాయింట్స్ దగ్గరగా మనకు ఓఐ డేటా అయితే బిల్డ్ అవుతూనే ఉంది. సో 18,500 అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనం 18,200 to 18,800 ఈ 600 పాయింట్స్ జోన్ ని గమనించవచ్చు. వన్స్ ఆ 18,500 అబోవ్ క్లోజ్ అయిన తర్వాత ఫామ్ అవుతున్న డేటాని బట్టి ఫర్దర్ గా రెసిస్టెన్స్ ని మనం మూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ 18,200 to 18,800 ఈ 600 పాయింట్ రేంజ్ అయితే గమనిస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.